కునాఫా చాక్లెట్ మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కునాఫా చాక్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామా మరి ఇంట్రెస్టింగ్ రెసిపీని? చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఈ కునాఫాని కొంచెం రోస్ట్ చేసుకోవాలి బటర్ వేసేసి. స్టవ్ ఆన్ చేస్తాను అయితే. కొంచెం బటర్. ఇప్పుడు ఇది మొత్తం కొంచెం స్మాష్ చేసేసి ఇది వేసేసేయాలి. ఓకే, ఇది సన్న సేమియా కునాఫాకి మెయిన్ ఇంగ్రీడియంట్. చిన్నగా స్మాష్ చేసుకుని అంటే మనకు చాక్లెట్ సిరప్కి కావాలి కదా, సో అందుకే చిన్నగా చాలా. ఇదిగో కొంచెం ఆ పచ్చి వాసన వెళ్ళేదాకా రోస్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ రోస్టెడే, బట్ కొంచెం రోస్ట్ చేసుకుంటే ఇంకా టేస్టీ పెరుగుతుంది. ఓకే, సో బటర్లో చేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. ఏమన్నా కొత్త కొత్త రెసిపీస్ మీరు టేస్ట్ చేసినప్పుడు అది ఎలా చేశారు ఏంటి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ తెలుసుకొని మేము చేసి మా హస్బెండ్కి పెట్టాలని ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆయనకి ఎక్స్పెరిమెంట్. అలా ఏదైనా ఫెయిల్ అయింది ఉందా? లేదండి, ఇంకోసారి చెయ్యదు ఇలాంటిది ప్లీజ్ అని చెప్పింది. ఏం లేదండి, కొంచెం మిక్సీ బౌల్ ఇచ్చేస్తాను అటు సైడ్ మీకు. ఓకే, సో వేసేసుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇంకొంచెం బటర్ వేసుకొని ఇవి డ్రై రోస్ట్ కానీ అంటే జస్ట్ అది కూడా అంతే పచ్చివాసన పోయేంత వరకు పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తా. పిస్తా, కాజు. ఓకే, సో అయితే వేగిపోయినట్టే కదా? వేగిపోయాయండి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఇది ఇచ్చేయండి, నేను తీసేస్తాను. ఇది మిక్సీ పట్టేస్తారా? ఇదిగోండి మిక్సీ అక్కడ ఉంది. అయిపోయిందా? అయిపోయిందండి, తీసుకొచ్చేయండి. ఇది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇందులో మిక్స్ చేసేసేయాలి. ఓకే, కాజు పిస్తా పేస్ట్. కాజు పిస్తా పేస్ట్ అండ్ బటర్ వేసాం కదా, ఆ స్మెల్ వస్తుంది. అండ్ ఇందులో ఇది షుగర్ సిరప్. ఓకే, షుగర్ సిరప్ కాస్త గట్టిగా అయిపోయినట్టుంది కదా? గట్టిగా అయింది కొంచెం. అది హీట్ చేస్తే కూడా అవుతుంది, లేకుంటే చేతితో స్మాష్ చేసినా వచ్చేస్తుంది. ఓకే, బెస్ట్ కదా చేయి వాడితే. ఎన్నిసార్లు ట్రై చేశారండి ఇది రెసిపీ మీరు? 2-3 times చేశానండి. బాగా కుదిరింది. అండ్ అంటే కునాఫా స్వీట్స్ అని అలా కాకుండా కానీ కేక్ ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి కూడా ఇప్పుడు బేకింగ్ కేక్స్ వస్తున్నాయి కదా, దాంట్లో పెద్ద చాక్లెట్ మౌల్డ్ తీసుకొని దాంట్లో కూడా కేక్ కూడా చేశాను. అది కూడా చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం ఇలా వచ్చేసింది కదా, దీన్ని ఒక రౌండ్ షేప్లో తీసేసుకొని ఓకే మొత్తం ఆ షుగర్ సిరప్ అంతా కూడా మిక్స్ అయిపోయింది, చాలా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇవి రౌండ్స్ చేసి ప్లేట్లో ఒకసారి ప్లేట్ ఓకే చిన్న చిన్న బాల్స్ చేసి దాంట్లో పెట్టేసి ఈ సిరప్ ఉంటుంది కదా, ఇది చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది. ఇక ఫైనల్ గా ఏం చేయాలి? చాక్లెట్ సిరప్ ఓకే పైనుంచి వేసేసుకోవడమే. అంటే ఇది చాక్లెట్ సిరప్ చాక్లెట్ బాల్స్ అని అనుకున్నాం కాబట్టి చాక్లెట్ కునాఫా కొంచెం చాక్లెట్ మాత్రం ఎక్కువ వస్తుంది. ఓకే
చాక్లెట్ కునాఫా బాల్స్ రెడీ. ఓకే, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కునాఫా చాక్లెట్ ని. తప్పకుండా ట్రై చేయండి. మరి దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కునాఫా చాక్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న, సన్న సేమియా, పిస్తా, కాజు, చాక్లెట్ సిరప్, పంచదార సిరప్. కునాఫా చాక్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగాక అందులో సన్న సేమియా వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా వెన్న వేసి కరిగాక పిస్తా, జీడిపప్పు వేసి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పంచదార సిరప్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి చాక్లెట్ సిరప్ వేసి సర్వ్ చేసుకుంటే కునాఫా చాక్లెట్ రెడీ.